ఫ్లాష్ న్యూస్. ఇండియాలో వడదెబ్బకు 100 మంది హతం. బ్రేకింగ్ న్యూస్. ఉత్తరాఖండ్ వరదల్లో 102 మంది గల్లంతు. స్పెషల్ కవరేజ్. కాలిఫోర్నియా అడవి మంటల్లో వేలాది ఇళ్లు దగ్ధం. ఈ వార్తలు విన్న వెంటనే మీకేమనిపిస్తోంది? ఈ మాటలు మిమ్మల్ని ఏదైనా తెలియని వ్యధలోకి తీసుకెళ్లాయా? ఒక్కసారిగా మీ తల్లిదండ్రుల భవిష్యత్తు గుర్తొచ్చిందా? మిమ్మల్ని మించిన బాధలో ఉన్న మీ పిల్లలు గుర్తొచ్చారా? లేదా మీ సొంత భవిష్యత్తే ఓ ప్రశ్నార్థకం అనిపించిందా? ఒక్క విషయం మాత్రం స్పష్టం. మనుషులు చేసిన దారుణాలకు ప్రతీకారంగా ప్రకృతి ఇప్పటికీ పగ తీర్చుకోవడం మొదలుపెట్టేసింది. కొన్నేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న భీకర వానలు, గాలులు, ఎండలు చూస్తే ఈ విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ ప్రకృతి ప్రకోపం నుంచి ఓ కొత్త బాధ పుట్టుకొచ్చింది. దాని పేరే క్లైమేట్ యాంగ్జైటీ. ఇది కొత్తగా పుట్టిన వ్యాధి కాదు. ఇది మనలో నెమ్మదిగా పెరిగిన భయాన్ని, భద్రతా లోపాన్ని, ఆవేదనను బయటకు తీసిన పాత వ్యాధి. దీని వెనుక సైన్స్ ఉంది, అంతులేని నిజముంది, అనుభవాల చరిత్ర ఉంది. ఇంతకీ క్లైమేట్ యాంగ్జైటీ అంటే ఏంటి? దీని బారిన పడితే వచ్చే సమస్యలేంటి? క్లైమేట్ యాంగ్జైటీ అనేది ఓ సైలెంట్ పెయిన్. బయటకు కనిపించదు, కానీ లోపల మాత్రం మన గుండెను నెమ్మదిగా పిండేసే ఆందోళన. ఎవరూ బయటకు చెప్పరు, కానీ చాలామంది అనుభవించే మానసిక స్థితి ఇది. ఈ భయానికి పరిమితి ఉండదు, వయసుతో సంబంధం ఉండదు. ఏంటి అర్థం కాలేదా? ఈ పదం అర్థం కావాలంటే ఓ ఉదాహరణ చెబుతా వినండి. మీరు రోడ్డుపై వెళ్తుంటే సడన్గా ఆకాశం మేఘావృతమై మీకు కనిపించింది అనుకుందాం. ఆ సమయంలో మీకు హాయిగా కురిసే వర్షం గుర్తు రాకుండా వరదలు ముంచుతాయేమో అనే భయం వెంటాడింది అనుకోండి. దాన్నే క్లైమేట్ యాంగ్జైటీ అని చెప్పొచ్చు. ఇది ఒక ఊహ మాత్రం కాదు, చాలామంది మనసుల్లో నిద్రలేని రాత్రులను మిగిల్చుతున్న వాస్తవం. భూమి మార్చుకుంటున్న రూపం చూసి మన లోపల భావాలు కూడా మారిపోతున్న దారుణ దుస్థితి ఇది. ఈ క్లైమేట్ యాంగ్జైటీ గురించి చాలా పరిశోధనలే జరుగుతున్నాయి, గతంలోనూ జరిగాయి కూడా. ల్యాన్సెట్ సర్వే ప్రకారం 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 60% మందికి ఈ తరహా భయాలున్నాయి. వాతావరణ మార్పుల గురించి వారంతా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారు. ఈ వాతావరణ మార్పు తమ జీవితాన్ని, నిర్ణయాలను, నిద్రను కూడా ప్రభావితం చేస్తుందని నమ్ముతున్నారు. భూమి తన పాదాల కింద కదులుతున్నట్టు, పగులుతున్నట్టు అనిపించిందని సర్వేలో పాల్గొన్న కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ల్యాన్సెట్ మాత్రమే కాదు, గ్రిస్ట్ అనే గ్లోబల్ మీడియా సంస్థ 2021లో మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. క్లైమేట్ యాంగ్జైటీ అనే పదాన్ని గూగుల్లో వెతికిన వారి సంఖ్య ఒక్క ఏడాదిలో 565% పెరిగింది. అంటే ఈ భయం మన ఊహల్లోనే కాదు, బ్రౌజర్ల హిస్టరీలోనూ కనిపిస్తోంది, సోషల్ మీడియా పోస్టుల్లోనూ దర్శనమిస్తోంది. మరోవైపు కరోనా మహమ్మారి ఈ క్లైమేట్ యాంగ్జైటీ బాధను మరింత పెంచింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కరోనా కాలంలో మానసిక ఆందోళనల కేసులు దేశవ్యాప్తంగా 35% పెరిగాయి. ఈ ఆందోళనలో వాతావరణ మార్పులదే ప్రధాన పాత్ర. అటు ఫ్యూచర్ ఎర్త్ అనే అంతర్జాతీయ సంస్థ 2021లో విడుదల చేసిన గ్లోబల్ రిపోర్టు ప్రకారం యువతలో వాతావరణ భవిష్యత్తుపై భయాలు ఎక్కువయ్యాయని తేలింది. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నామన్న భయం చాలామంది యువతలో కనిపించింది. అటు లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలో క్లైమేట్ అనే పదంతో రాసి ఉన్న పోస్టులు 400% పెరిగాయి. ఎన్విరాన్మెంటల్ కొలాప్స్, ఫ్యూచర్ ప్లానెట్, క్లైమేట్ డూమ్ లాంటి పదాలు గూగుల్ సెర్చ్ల్లో ఎక్కువ మంది వెతికారు. అంటే ప్రజలు ఈ విషయాలపై ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఇవి కేవలం గణాంకాలు కాదు, ఇది మన ఆలోచనల మార్గాన్ని మార్చిన ఉదాహరణలు. మనం చేసే చర్యలకు ప్రకృతి ఎలా స్పందిస్తుందో కరోనా చాలా స్పష్టంగా చూపించింది. అక్కడితో ఆగకుండా క్లైమేట్ యాంగ్జైటీ రూపంలో భయపెట్టింది కూడా. ఈ భయానికి అసలు మూలం మన లోపల దాగి ఉన్న అసహనమే. ఈ భూమిపై నాటే ప్రతి చెట్టు భవిష్యత్తులో ఉండకపోవచ్చన్న అర్థం లేని అనుమానం కూడా చాలా మందిని పట్టి పీడిస్తోంది. మనం ప్రేమించే ప్రపంచం, మనం ఆశించే రేపటి తరం, మనం కలలుగన్న జీవితం, ఇవన్నీ ఒక్క రోజులోనే కళ్ళ ముందే కరిగిపోతాయన్న భయం చాలా మందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో ఈ అనిశ్చితి మరింత ఎక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. మరి క్లైమేట్ యాంగ్జైటీ నుంచి ఎలా బయటపడాలి? దీనికి అసలు మందుందా అనే డౌట్ వస్తుందా? ఇది మెడిసిన్తో నయమయ్యే వ్యాధి కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చిన్న చిన్న చర్యలు ఈ భయాన్ని కొంతవరకు తగ్గించగలవు. ఉదాహరణకు పర్యావరణానికి మేలు చేసే జీవిత శైలిని పాటించడం, ప్రకృతిని కాపాడే మార్గాల్లో వెళ్లడం లాంటివి
ఈ ఆందోళనలను నియంత్రిస్తాయి. అటు ప్రకృతితో సంబంధాన్ని మరింత బలంగా చేసుకోవడం కూడా ఉపశమనానికి దారి చూపుతుంది. చెట్ల మధ్య గడపడం కూడా మన మానసిక స్థితిని మేల్కొలిపే చిన్న ప్రయత్నంగా చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతితో కలిసి, ప్రకృతిని అర్థం చేసుకుని, ప్రకృతిని ప్రేమిస్తూ జీవించాలి. ఈ ప్రేమ లేకపోవడం వల్లనే వాతావరణ మార్పులు తీవ్ర స్థాయికి వెళ్లాయి. అవి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. అవి నేరుగా మన మానసిక స్థితిని చెల్లాచెదురు చేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా వాతావరణ మార్పులతో ఎంత కష్టం అనుభవిస్తున్నామో? ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ అర్నా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.